ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖ పైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. అటవీ శాఖ అధికారులకి లెఫ్ట్ రైట్ ఇచ్చి పడేశారు సీఎం చంద్రబాబు. ఫారెస్ట్ ఆఫీసర్ల వ్యవహార శైలి అసలు ఏం బాలేదు అని చంద్రబాబు ఆగ్రహం వెలుగక్కడంతో పాటుగా అటవీ శాఖ అధికారులు నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారంటూ ఆయన సీరియస్ అయ్యారు. ప్రజలకు అసౌకర్యం కలగజేస్తున్నారంటున్నారు ఆయన. మర్యాదగా చెప్తే మీకు అర్థం కావడం లేదా అంటూ చంద్రబాబు చాలా ఆగ్రహానికి గురైపోయి వారిపై రెచ్చిపోయారు. శ్రీశైలంలో భక్తుల్ని నిలిపేశారు. బుద్వేల్లో గుడిని కూల్చేశారు. గిరిజనులకి ఇల్లు కట్టకూడదు, నీళ్లు ఇవ్వకూడదు అంటే ఎలా? సమస్య ఉంటే నా దగ్గరికి ఏపీ డిప్యూటీ సీఎం దగ్గరకో రండి, ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరకో లేకుంటే డిప్యూటీ సీఎం దగ్గరకో రండి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదు అని చెప్పి ఆగ్రహానికి గురయ్యారు చంద్రబాబు. అటవీ శాఖ అధికారుల ప్రతిదానికి అడ్డంకులు పెడుతున్నారని, ఏ పని ఎందుకు సాగనివ్వడం లేదని చెప్పి కూడా సీఎం కలెక్టర్లకి కొంత ఆగ్రహానికి గురైపోయి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశారు. ఇక కలెక్టర్ల ఫిర్యాదు పైన ఏపీ సీఎం చంద్రబాబు కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో ఏ పని ముందుకు సాగనివ్వడం లేదని చెప్పి సీఎంకు కలెక్టర్లు ఫిర్యాదు ఇచ్చారంట. అటవీ శాఖ అధికారుల పైన కలెక్టర్లు ఫిర్యాదు ఇస్తే ఆ కలెక్టర్ల ఫిర్యాదు ఆధారితంగా చంద్రబాబు రియాక్ట్ అయిపోయి ఆ అధికారుల పైన సీరియస్ అయ్యారు. ఒకసారి ఆయన సీరియస్ మోడ్లో అటవీ శాఖ పైన అంటే పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్న అటవీ శాఖ అధికారుల పైన ఎలా రియాక్ట్ అయ్యారు, ఆయన ఆగ్రహం చూద్దాం. యాటిట్యూడ్ ఈస్ వెరీ వెరీ అబ్జెక్షనబుల్. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తారో తెలియదు. లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ నా సర్వీస్ నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. So many complaints are coming on you. Where things are going wrong, I don't know. You correct it, and then in conflict, how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కాదా. టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే మన శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మేము నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపెడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చాను. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. యు ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్, యూ కమ్ టు మీ ఆర్ డిప్యూటీ సీఎం, బట్ దిస్ నాట్ కరెక్ట్ అప్రోచ్. రైట్, మీ యాటిట్యూడ్ బాగాలేదు, నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తానని చెప్తూ కలెక్టర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా చంద్రబాబు అటవీ శాఖ అధికారులని ఏకిపారేశారు. మీ పద్ధతి మార్చుకోకపోతే బాగుండదని కూడా హెచ్చరించారు ఆయన. మా ప్రతినిధి ఏపీ ఇన్పులేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, సో చంద్రబాబు ఇంతలా అధికారుల పైన అగ్రెసివ్గా, అంటే బహుశా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంత ఆగ్రహానికి గురవడం, ఇంత అగ్రెసివ్గా అధికారులను హెచ్చరించడం ఎప్పుడూ చూడలేదు. అటవీ శాఖ అధికారులు అంటే అది పెద్ద ప్రభుత్వాన్ని నడిపించేటువంటి శాఖ, లేకుంటే ప్రభుత్వాన్ని లీడ్ చేసేటువంటి అంత కీలకమైన శాఖ ఏమి కాదు. కానీ ఆ శాఖ పైన ఇన్ని పెద్ద మొత్తంలో కలెక్టర్లు ఫిర్యాదు ఇవ్వడం, అటు శ్రీశైలం అంశం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, చాలా పెద్ద మొత్తంలో ఆయన కొన్ని ఉదాహరణలు తీసుకొని ఆ అధికారుల పైన కొంత హుకుం జారీ చేశారు. ఆయన హెచ్చరికలు జారీ చేశారు అనుకోవాలి. సో ఇప్పుడు ఆ వార్నింగ్స్ ఎలా తీసుకోవాలి, ఆ సంబంధిత శాఖ మంత్రి కూడా ఈ వార్నింగ్స్ ఎలా తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా మనోజ్, నిన్న అటవీ శాఖ అధికారులు అమరిస్తున్న తీరు మీద పలు జిల్లా కలెక్టర్లు, చాలా మంది జిల్లా కలెక్టర్లు పోలవరం సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, లేకపోతే అదే సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు కూడా మా ప్రాంతంలో కూడా గిరిజన ప్రాంతాల్లో కనీసం మనం చాలా కాలంగా నివాసం ఉంటున్న మంత్రులకు, అక్కడ ఉన్న ప్రజలకు కనీసం కరెంట్ ఇవ్వడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో ఉంచుతున్నారు, పర్మిషన్స్ ఇవ్వట్లేదు. అలాగే మంచినీరు బోర్వెల్ వేస్తామన్నా కూడా చేయని పరిస్థితిలో ఉందని చెప్పి జిల్లా కలెక్టర్లు మాట్లాడిన నేపథ్యంలో ఒకసారిగా సీఎం అటవీ శాఖ అధికారులు, ప్రధానంగా కాంతిలాల్ కార్యదర్శి కాంతిలాల్ని, అలాగే డిసిఎఫ్ గా ఉన్న చలపతిరావు, వీళ్ళిద్దరిని చాలా గట్టిగా వార్న్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మీ వల్ల ప్రభుత్వానికి పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది. మొదట చూస్తే బద్వేల్లో ఉన్న అక్కడ ఉన్న ఒక ఆశ్రమాన్ని కూల్చేశారు. తర్వాత స్వయంగా ఆ ఆశ్రమానికి లోకేష్ కల్పించుకొని తిరిగి ఆశ్రమాన్ని కట్టించాల్సిన పరిస్థితి వచ్చింది. రెండవది చూసుకుంటే శ్రీశైలం అడవుల్లో నుంచి అంటే ఆ పాదయాత్రగా వస్తున్న భక్తుల్ని రానికుండా మీరు కట్టడి చేశారు అక్కడ. దానివల్ల మరుసటి రోజు స్టాంపేడ్ అయింది, పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది.
ఇటువంటి సమస్యలు ఒకదాని మీద ఒకటి క్రియేట్ చేస్తూ మీరు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పర్టికులర్ గా ఆయన చలపతిరావు విషయంలో కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. నీ యాటిట్యూడ్ లో ప్రాబ్లం ఉంది. నీ యాటిట్యూడ్ ని నేను ఇప్పటి నుంచి కాదు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను, నీకు ఎక్కడో యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది, నువ్వు దాన్ని తగ్గించుకోవాలని చెప్తూనే పక్కనున్న కార్యదర్శి కాంతిలాల్కి మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని విషయాన్ని సెటిల్ చేయాలి, లేకపోతే నేనే ముఖ్యంగా డిప్యూటీ సీఎం కి డైరెక్ట్ గా చెప్తాను, అవసరం అనుకుంటే నేనే ఇన్వాల్వ్ అయ్యి మీకు మీ ఇద్దరిని 3 గంటలు కూర్చోబట్టాల్సిన పరిస్థితి. అసలుకి మీకు నిజంగానే మిమ్మల్ని కిడ్నాప్ చేసి అడవి ప్రాంతాల్లో వదిలేస్తే అప్పుడు మీకు అసలు సమస్య అర్థమవుతుంది, మిమ్మల్ని చాలా ప్రాంతాల్లో అక్కడికి పెట్టాలి. అందుకే మీలాంటి అధికారుల వల్లే నక్సలిజం కావచ్చు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. అక్కడ ఉన్న సమస్యలకు కారణం మీలాంటి అటవీ శాఖ అధికారులు చేస్తున్న వ్యవహారం మీదనే. అయినప్పటికీ కూడా అక్కడ చలపతిరావు ఏదో వివరణ చేసే మంత్రికి చెప్పాలని ప్రయత్నం చేశారు, ఆయన కూడా పట్టించుకోలేదు. మీ డిఎఫ్ఓలు ఏదైతే కలెక్టర్లు చెప్పినా డిఎఫ్ఓలు వినరా? అంటే డిఎఫ్ఓలు కలెక్టర్ కంటే మునగాళ్ళ ఏంటి అని చెప్పి కూడా ఆయన గట్టిగా మాట్లాడిన పరిస్థితి ఉంది. డిపార్ట్మెంట్ పూర్తిగా కూడా చెడ్డచారణ మంచిగా లేదు. డిపార్ట్మెంట్ లో ఏ విషయాలు డిఎఫ్ఓలు కలెక్టర్ కంటే మేమే గొప్ప అనే ఒక ఫీలింగ్ లో ఉంటారు. కానీ కలెక్టరే అక్కడ పూర్తి బాధ్యత. కలెక్టర్ కింద డిఎఫ్ఓలు కలిసి పనిచేయాలి, లేకపోతే జిల్లాలో శాంతి భద్రతల సమస్యలు వస్తాయి. ఇంకోసారి అటవీ శాఖ ఫిర్యాదులు రావడానికి వీల్లేదు. పర్టికులర్ గా మీ శాఖ మీద వస్తున్న ఫిర్యాదులు మీ యాటిట్యూడ్ ప్రధానంగా చలపతిరావు అండ్ కాంతిలాల్, ప్రధానంగా చలపతిరావు మీద చాలా సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఆయన 2-3 సార్లు ముఖ్యమంత్రిని కల్పించుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా ఆగబోయా, నాకు తెలుసు నీ వ్యవహారం అంతా కూడా నేను చూస్తున్నాను, నాకు వస్తున్నాయి. అయినప్పటికీ ఈ వ్యవహారం మీద నేను సీరియస్ గా డిప్యూటీ సీఎంతో కూడా మాట్లాడతాను. మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు మా దగ్గరికి వచ్చి చెప్పాలి, లేదు విషయం చెప్పాలి. మీరే డెసిషన్లు తీసుకుని మీరు ఏదో ఇష్ట ప్రకారంగా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీ డిఎఫ్ఓలను పిలిచి మీరు మాట్లాడండి, మీరు కౌన్సిలింగ్ ఇవ్వండి. లేదనుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ వాళ్ళు కలెక్టర్ చెప్పినా వినే పరిస్థితులు లేరు. డిఎఫ్ఓ అంటే కలెక్టర్ కంటే ఎక్కువ అనుకుంటున్నారా? డిఎఫ్ఓ కూడా కలెక్టర్ ఆధీనంలోనే పని చేయాలి, లేకపోతే జిల్లాలో చాలా ఇష్యూస్ వస్తాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనా గిరిజన జిల్లాల ప్రకారం అటవీ శాఖ జిల్లాలో స్థలాలు నిర్మించేందుకు అప్రోచ్ రోడ్లు నిర్మాణానికి అవకాశం ఉందని, శ్రీశైలంలో గతంలో చెంచులు కూడా ఇలాగే ఇచ్చామని మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ తెలిసినప్పుడు దీంట్లో పిసిసి చలపతిరావు ఏదో చెప్పబోతే నువ్వు మంచివాడివే కానీ డిపార్ట్మెంట్ లో మాత్రం మంచిగా లేదు, నీ వ్యవహారాలు చాలా సీరియస్ గా ఉన్నాయి, దీంట్లో చేయాల్సిన పరిస్థితిని మీరు ఇబ్బందులు గురి చేయొద్దు అని. అటవీ శాఖ ప్రాంతాల్లో చేపట్టే మైనింగ్లు కావచ్చు, పారిశ్రామిక ప్రాజెక్టులకు బదులుగా అడవులు పెంచేందుకు ప్రత్యేక భూముల్ని వెతకడం ద్వారా ఈ సమస్యను మారిందనేది కూడా కొంతమంది మాట్లాడే నేపథ్యంలో, కానీ అటవీ శాఖ వ్యవహారంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్ కావడం, అందులో నేను అవసరమైతే డిప్యూటీ సీఎంతో కూడా నేను మాట్లాడతానని చెప్పి చెప్పడం, మీ శాఖలో ఎక్కడో ఏదో ల్యాబ్సెస్ జరుగుతుంది, ఆ ల్యాబ్సెస్ ని మీరు క్లియర్ చేసుకోకపోతే ఇబ్బందులు పడతారని చెప్పి మాట్లాడడంతో ఒక్కసారిగా చాలా స్మూత్ గా జరుగుతున్న కలెక్టర్ సమావేశం హాట్ గా మారిపోయింది. చాలా మంది పలు జిల్లా కలెక్టర్లు, మంత్రులు కూడా అటవీ శాఖ మీద కంప్లైంట్ చేయడం. అంటే అక్కడ బేసిక్ గా ఇంతలకు ఒక సమస్య ఉంది. పవన్ కళ్యాణ్ మాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంట్రోల్లో అటవీ శాఖ ఉండడం వల్ల ఏ అధికారి అయినా ఏ మంత్రి అయినా ఆ శాఖ జోలికి వెళ్ళాలంటే కొంత భయపడుతున్న సమస్య. కానీ అవకాశం ముఖ్యమంత్రి ముందే వచ్చింది కాబట్టి జిల్లా కలెక్టర్లు కావచ్చు, మంత్రులతో సహా అందరూ ఆ శాఖ మీద తన గతంలో ఉన్న ఇష్యూస్ ని వీటన్నిటిని ముఖ్యమంత్రి ముందు నేరుగా పెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ వ్యవహారాలే ఆల్ జిల్లా కలెక్టర్లు చాలా మంది కంప్లైంట్ చేయడం, చాలా మంది మంత్రులు దశలో మాట్లాడటం, ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు ఒక్కసారిగా కోపం వచ్చేసింది. దాంతో అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారుల్ని, కార్యదర్శిని, కాంతిలాల్ని, తర్వాత పిసిసిఎఫ్ చలపతిరావుని ఇద్దరిని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిన పరిస్థితి కనబడింది. ఒకసారిగా ఏం చేయాలో అర్థం కాక మౌనం చూస్తూ ఉండిపోయారు అధికారులు. మనోజ్.